పుదీనా టమాటా కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుదీనా అండి కడిగి పెట్టుకున్నాను. టమాటా, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పోపులు, ఉప్పు, కొంచెం నూనె, కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, కొబ్బరి మనం యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా పోపులు, కొద్దిగా కరివేపాకు వేగించి పక్కకు పెట్టేయాలి. కొద్దిగా శనగపప్పు, పుదీనా అండి, ఇది కూడా నూనె వేయొద్దు. పచ్చిమిర్చి, పుదీనా పచ్చిమిర్చి వేగినాయండి. ఇవి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. చల్లార్చాలి. కోసి పెట్టుకున్న టమాటాలండి. ఈ టమాటాలో వాటర్ వేయద్దు, ఈ వాటర్తోనే మగ్గనివ్వాలి. కొద్దిగా చింతపండు, ఇది కూడా ఇందులో వేసేయాలి. కొబ్బరి ముక్కలండి, కొద్దిగా ఉప్పు వేసుకొని ముందుగా కొబ్బరి పేస్ట్ చేసుకోవాలి. ఈ కొబ్బరిలో పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్స్ చేయాలండి. టమాటా ఉడికేలోపు టమాటా వాటర్ అంతా దగ్గరికి వచ్చేయాలండి. టమాటా ఉడికిపోయిందండి. ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన టమాటా అండి ఈ పుదీనా పేస్ట్లో వేసేయాలి. పుదీనా టమాటా చట్నీ రెడీ అయిందండి. ఒక గిన్నెలో వేసుకోవాలి. పుదీనా టమాటా కొబ్బరి చట్నీ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్తీ చట్నీ అండి. ఇది అన్నంలోకి ఎక్కువగా అన్నంలోకి బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి పులుపు ఉంటుంది కాబట్టి చపాతీకి తక్కువ తినాలి. వేడివేడి అన్నానికి బాగుంటుంది. హెల్తీ చట్నీ అండి ఇది.